హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఇవాళ మన డిస్కషన్లో మనతో పాటు ఉన్నారు క్రికెట్ కామెంటేటర్ అలానే స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. మరి ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే లహరిక. ఎలా ఉన్నారు సార్? ఫైన్. క్రికెట్ అంటేనే సర్వత్రా ఎప్పుడు ఏదో ఒక కొత్త జరుగుతూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. అందరూ క్రికెట్ పైన ఆసక్తికరంగా చూస్తుంటారు, ఏ అప్డేట్ ముందుకు వస్తుందని చెప్పేసి. అగైన్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి గౌతమ్ గంభీర్ని లీడ్గా తీసుకున్నారు క్రికెట్ కోచ్గా. సో ఇప్పటి వరకు మనకి రాహుల్ ద్రావిడ్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు చూసాము. మరి గౌతమ్ గంభీర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, దీనిపైన మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అసలు గంభీర్ని సెలెక్ట్ చేయడం అనేటువంటిదే కొంచెం సర్ప్రైజ్. అవును, ఎందుకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ గంభీర్ ఈజ్ నాట్ దట్ ఓల్డ్, ఈజ్ యంగ్. ఇప్పుడున్నటువంటి సీనియర్ క్రికెటర్స్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని కనుక తీసుకుంటే మోర్ ఆర్ లెస్ ఒక 6-7 ఇయర్స్ దీంతో అదే ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి. సో కాబట్టి అలాంటి గంభీర్ని తీసుకోవడం ఒక సర్ప్రైజే. సో గంభీర్ ముందు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమిస్తాడు అనేటువంటిది. కాకపోతే గంభీర్ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల బహుశా అతను మిగిలిన వాళ్ళందరికన్నా కూడా ముందు చేత యాక్సెప్ట్ చేయించబడ్డాడేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు శ్రీలంకతో క్రికెట్ టోర్నమెంట్ అనేది ఉంది. సో గౌతమ్ ముందున్న సవాళ్ళు ఎటువంటివి ఉన్నాయి? సో ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఇది ఎంతవరకు అధిగమించగలుగుతారు? శ్రీలంక సిరీస్ అనేటువంటిది ఒక రంగం పీనట్, అదేం పెద్ద ఇది కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రీలంక రోజు రోజుకి దిగజారిపోతుంది, కానీ ఏమీ అది అద్భుతమైనటువంటి ప్రభావాన్ని, అంటే వే బ్యాక్ సనత్ జయసూర్య కావచ్చు, లేకపోతే మహిళ జయవర్ధనే, దిల్షాను, చమిందా వాసు, మురళీధరన్, సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పటి అరివేర్ భయంకరమైనటువంటి టీం కాదు ఇప్పుడు. సో శ్రీలంక ఆల్మోస్ట్ ఒక రకమైనటువంటి డిక్లైన్ స్టేజ్లో ఉంది. ఈవెన్ మొన్న వరల్డ్ కప్లో కూడా కనీసం వాళ్ళు సూపర్ 8 కూడా క్వాలిఫై కాలేకపోయారు. ఆ పెర్ఫార్మెన్స్ అంతా చూసాం మనం. అది కూడా కాకుండా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా శ్రీలంక ఎప్పుడు మన మీద సిరీస్ విజయాల్ని నమోదు చేసుకోలేదు. అందుకని ఇది ఒక రెగ్యులర్ టూర్లలో భాగంగా ఉంటున్నటువంటిదే, కానీ ఇది గంభీర్కి ఏదో పెద్ద సవాల్ అయిపోతుంది అనేటువంటిది కాదు. కాకపోతే లహరిక, యాక్చువల్గా ఇంకా ముందు గంభీర్ పదవీ కాలం 2027 డిసెంబర్ దాకా ఉంది. వీఆర్ ఇన్ 24. సో ఈ స్పాన్లో, ఈ 2.5 ఇయర్స్ స్పాన్లో మాత్రం గంభీర్ ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఆల్రెడీ మనం ఆఫ్ కోర్స్ ఈ T20 వరల్డ్ కప్ గెలిచాం. ఆ తర్వాత మళ్ళీ గంభీర్ టైంలోనే 26లో ఇంకొక T20 వరల్డ్ కప్ రాబోతోంది. 27లో యాక్చువల్గా మళ్ళీ 50 ఓవర్ ఫార్మేట్, లాస్ట్ 23లో మనం ఫైనల్స్లో ఓడిపోయాం ఆస్ట్రేలియా చేతిలో. సో కాబట్టి 2011 తర్వాత మళ్ళీ 50 ఓవర్ ఫార్మేట్ కప్పు గెలిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈలోపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC సైకిల్ కూడా లాస్ట్ 2 ఎడిషన్స్ మనం ఫైనల్స్కి వచ్చాం, కానీ మొట్టమొదటిసారి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం, ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. సో కాబట్టి ఇప్పుడు కూడా మనం ఫైనల్స్కి వచ్చేటువంటి. సో మిగిలినటువంటివన్నీ అంటే 20 ఓవర్ ఫార్మేట్, 50 ఓవర్ ఫార్మేట్, ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీ, వీటన్నిటిని కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆఫ్ కోర్స్ 2013లో ధోని నాయకత్వంలో గెలిచాం మనం. సో కాబట్టి ఇలాగ ఐసీసీ ఈవెంట్స్ అన్నీ మనం గెలిచినటువంటిది, ఒక్క టెస్ట్ ఛాంపియన్షిప్ మాత్రం మనకి ఇంకా అది అందకుండానే ఉంది. లాస్ట్ 2 ఎడిషన్స్ మనం ట్రై చేసినా కూడా. సో అందుకని రాబోయేటువంటి 25 జూన్లో ఉండేటువంటి ఆ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, దాన్ని మనం గెలిపించాల్సినటువంటి ఉంది గంభీర్ మీద. అలాగనే ఎర్లీ 25లో యాక్చువల్గా ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగబోతోంది. సో దాన్ని గెలిపించాల్సినటువంటిది. ఓవరాల్గా అంటే చూస్తే కనుక ఐసీసీ ఈవెంట్స్కి సంబంధించి 5 టోర్నమెంట్లు జరగబోతూ ఉన్నాయి. ఇది గంభీర్ పీరియడ్ 27 డిసెంబర్ దాకా చూసుకుంటే కనుక. సో వాటిల్లో విజయాన్ని సాధించి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గంభీర్కి. ఒక కోచ్గా ఆ రకమైనటువంటి వ్యూహాలని వాటిని పనాల్సినటువంటిది. సో అది పెద్ద ఛాలెంజ్. శ్రీలంక పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. సో కాబట్టి ఆ మిగిలినటువంటి 5 ఐసీసీ ఈవెంట్స్కి టీంని ఎలా తయారు చేస్తాడు, ఎలాగా విజయం వైపు నడిపిస్తాడు అనేటువంటిది చూడాల్సినటువంటిది. దట్స్ ఏ వెరీ బిగ్ ఛాలెంజ్. మిగిలినటువంటి ఏ కోచ్కి కూడా అంత ఇది రాలేదు. అఫ్ కోర్స్ రాహుల్ ద్రావిడ్ పీరియడ్లో కూడా మనం 23 ఫైనల్స్ దాకా వచ్చాము. ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కి వచ్చాము మనం, దట్స్ ట్రూ. ఈవెన్ T20 వరల్డ్ కప్ సెమీస్లో ఆఫ్ కోర్స్ అప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయాం మనం. ఈసారి అదే ఇంగ్లాండ్ని దెబ్బ కొట్టి మనం ఫైనల్స్ దాకా వెళ్ళాం. ఫైనల్స్లో ఆఫ్ కోర్స్ సౌత్ ఆఫ్రికా మీద అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకున్నాం. ఇట్స్ ఆల్రెడీ హిస్టరీ. సో అందుకని వాళ్ళకి లేనటువంటిది ఇప్పుడు గంభీర్ ముందున్నటువంటిది అంటే ఏకంగా 5 ఐసీసీ ఈవెంట్స్కి, ఐసీసీ ట్రోఫీస్కి అతను కోచ్గా రెడీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో దట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఒక కోచ్గా సీనియర్ ప్లేయర్స్ అందరికీ యాక్సెప్టబుల్లేనా? కొంచెం ట్రిక్కీనే ఇది. అంటే యాక్చువల్గా మిగిలినటువంటి ప్లేయర్ తోటి వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. సహజంగానే ఎప్పుడైతే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు గంభీర్ అండ్ కోహ్లీ మధ్య జరిగినటువంటి ఆ వివాదము, దాంతో ఎక్కువగా ట్రోల్ అయ్యారు. అంటే ఏంటి అంటే ఇక్కడ న్యాచురల్గానే కోహ్లీ ఈజ్ వెరీ అగ్రెసివ్.
అవును. మోర్ ఆర్ లెస్ ఈవెన్ గంభీర్ కూడా అదే రకమైనటువంటి యాటిట్యూడ్, అదే రకమైనటువంటి నేచర్ కలిగినటువంటి వాడు. సో ఇద్దరు నువ్వంటే నువ్వు అనేటువంటి ఇదిలో ఉండేటువంటి వాళ్ళు ఎదురుపడినప్పుడు ఉండేటువంటి ఆ ఇన్సిడెంటే అప్పుడు జరిగింది. కాకపోతే ఏంటి అంటే ఆ తర్వాత గంభీర్ ఎప్పుడైతే ఇండియన్ టీం కోచ్గా చెయ్యాలి అని చెప్పేసి అని అనుకున్నాడో, తనకి తను ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకున్నాడో, తనకి తను రెడీ అవుతూ ఉన్నాడో, ఆ ఉన్నటువంటి ఆ టెన్స్ మూమెంట్ని ఈజ్ చేయడం కోసమని ఈ ఏడాది ఐపీఎల్లో బెంగళూరులో జరిగినప్పుడు కేకేఆర్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ అప్పుడు గంభీర్ తనంతట తను వాలంటీర్ అయి కోహ్లీ దగ్గరికి వెళ్ళి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకోవటం అనేటువంటిది. సో అంటే ఇంతకుముందు మా ముందు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి పోయాయి అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి మాత్రం ట్రై చేశాడు. సో అదొక డిప్లొమాటిక్ మూవ్ నిజంగానే. అది చూసినప్పుడు నేను కూడా అబ్బో గంభీర్లో ఈ రకమైనటువంటి అపరిచితుడు కూడా ఉన్నాడా అని చెప్పేసి అని అనుకున్నా నేను. ఈవెన్ ఆ తర్వాత గంభీర్ని ఫైనల్ లిస్ట్లో స్క్రూటినీలో ఫైనల్గా తీసుకొని రావడం, ఫైనల్గా అతన్ని అనౌన్స్ చేసేటప్పుడు బీసీసీఐ కూడా ఈ సీనియర్ ప్లేయర్లతోటి అడిగింది వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి అనేటువంటి తెలుసుకుంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పినట్టు వీళ్ళిద్దరికి పెద్ద ఏజ్ గ్యాప్ అనేటువంటిది లేదు. ఓకే, ఒక 60 years అతన్ని కనుక కోచ్గా పెట్టినప్పుడు న్యాచురల్గానే అట్లీస్ట్ ఆ ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ టైంలో అంటే వీళ్ళు ఇంకా బ్యాట్ పట్టుకునేటువంటి స్టేజ్లోనే వాళ్ళు హైయెస్ట్ లెవెల్ క్రికెట్ ఆడేసి ఉంటారు ఆ 60 years ఉన్నటువంటి. సో అందుకనే ఆ యాక్సెప్టెన్సీ అనేటువంటిది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ అనేటువంటిది ఆల్మోస్ట్ కాంటెంపరీ. గంభీరు కోహ్లీ కలిసి ఆడినటువంటిది ఉంది, ఈవెన్ రోహిత్ శర్మ గంభీరు కలిసి ఆడారు. సో అందుకని ఒకేసారి కలిసి ఆడినటువంటి వాళ్ళు వెంటనే అతన్ని కోచ్ అనేటప్పటికీ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఈజ్ హెడ్ ఆఫ్ ది టీమ్. మైదానం లోపల కెప్టెన్ హెడ్ అయినా కూడా న్యాచురల్ గానే ఆఫ్ ద ఫీల్డ్ కోచ్ ఇస్ ద బాస్, ఫైనల్ బాస్. సో అందుకని యాక్సెప్టెన్సీ ఉందా అనేటువంటిది కోహ్లీ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు బీసీసీఐకి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటిది. సో అందుకని ఆల్రెడీ గంభీర్ ఎక్కువైనటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా అంతకంటే మొత్తం మీద రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మినహాయిస్తే కనుక పెద్ద సీనియర్ ప్లేయర్లు అంటే యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేటువంటి భావన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నదంతా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళనే తీసుకుంటూ ఉన్నాడు. సో అందుకని ఇబ్బంది లేదు. వీళ్ళిద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి చేస్తారనే అనుకుంది. ఎందుకంటే కోహ్లీ ఆర్గమైనటువంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రోహిత్ శర్మ ఇస్ ఆఫ్ కోర్స్ ఆల్వేస్ ఈజ్ యాక్సెప్టబుల్ టు ఎనీబడీ. సార్ మీరు అన్నట్టు ఇప్పటి వరకు బీసీసీఐకి చాలా అప్లికేషన్స్ వచ్చాయి. అలానే మన మహిళకి కోచ్గా ఇచ్చే ఆయన కూడా అప్లికేషన్ పంపించడం జరిగింది. సో వీటన్నిటిని పక్కన పెట్టేసి మన గంభీర్ గారికి ఈ స్థానం ఇవ్వడానికి రీజన్ ఏంటంటారు? ఒకటి డబ్ల్యూవి రామన్ తమిళనాడు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ఉమెన్ క్రికెట్ కోచ్గా కూడా చేశాడు అతను. ఎప్పుడైతే రమేష్ పవార్కి మహిళా క్రికెటర్లకి మధ్యన కొంత వివాదం అనేటువంటిది ఉందో, ఇతను మాకు వద్దు అని వాళ్ళు ధర్నాలు చేయటం, దాంతో డబ్ల్యూవి రామన్ని అపాయింట్ చేయడం అనేటువంటిది చూసాం మనం. ఈవెన్ డబ్ల్యూవి రామన్ దీంట్లో ఇండియన్ ఉమెన్ క్రికెట్ ఈస్ డూయింగ్ గుడ్, రియల్లీ బాగానే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు అమల్ ముజిమ్దార్ ఇస్ ద కోచ్, బట్ యాక్చువల్గా రామన్ టెన్యూర్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇండియన్ ఉమెన్ టీం. సో రామన్ కూడా రేస్లో ఉన్నాడు ఒక టైం దాకా. కాకపోతే గంభీర్ వైపు మొగ్గడానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఒకటేమో ఇప్పుడున్నటువంటి క్రికెట్ని చూస్తే అగ్రెషన్ అనేటువంటిది అంటే డౌన్ ద లైన్ 10 years బ్యాక్ ఉన్నటువంటి ఆ నెమ్మదితనం, అది ఈవెన్ అంటే టెస్ట్ క్రికెట్లో కూడా ఇప్పుడు 5 day గేమ్లో కూడా అగ్రెషన్ అనేటువంటిది ఇంక్లూడ్ అయిపోయింది. పర్టికులర్గా ఇంగ్లాండ్ ఎప్పుడైతే మెక్మిలన్ కోచ్ అయిన తర్వాత బజ్ బాల్ అనేటువంటి ఆ ఫాస్ట్ ఒక రోజులో 350+ స్కోర్ చేసేటువంటిది వచ్చేసిందో, సో మిగిలిన అన్నీ కూడా వాటిని ఫాలో అవుతున్నాయి. సో అంటే గేమ్లో ఆ అగ్రెషన్ అనేటువంటిది వచ్చింది. ఇఫ్ యూ కంపేర్ విత్ రామన్ అనేటువంటిది ఈజ్ 50+. సో 50+కి 45కి తేడా ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్లో కూడా. సో కాబట్టి అప్పటి నెమ్మదితనం కన్నా కూడా ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్కి తొందరగా ఫిట్ అయ్యేటువంటి గంభీర్ లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక రీజన్. రెండో రీజన్ ఏంటి అంటే, కేకేఆర్కి కెప్టెన్గా ఉంటూ 2 IPL ట్రోఫీలు అందించాడు. అంటే హీఈస్ ఏ కెప్టెన్ మెటీరియల్, అంటే థింకింగ్ బ్రెయిన్ ఉంది అనేటువంటిది. అలాగనే ఈ ఏడాది మళ్ళా 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ IPL ట్రోఫీ గెలిచింది అంటే గంభీర్ మెంటర్గా ఉన్నటువంటి అదే కేకేఆర్. అంటే 10 years తర్వాత మళ్ళా అతను యాక్టివ్ క్రికెట్లోకి వచ్చాడు. వెంటనే తన టీంని మెంటర్గా ఉంటూ కప్పు గెలిపించాడు. సో కాబట్టి ఈ రకంగా ఒక మంచి బ్రెయినీ క్రికెటరు, వ్యూహాలు బాగా పన్నగలడు అనేటువంటిది ఆల్రెడీ తన ఒక ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ చేశాడు. మోరోవర్ ఈవెన్ 2007 మనం ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు గంభీర్ పాత్ర చెప్పుకోదగినటువంటిదే. ఎలోన్ మనం చేసిందే 157 runs అయితే అందులో గంభీర్ ఒక్కడే 75 runs చేసి ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ వేశాడు. మనం కప్పు గెలవడంలో గంభీర్ పాత్ర. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఇట్ 2011 50 over ఫార్మెట్ ఫైనల్స్లో క్రూషియల్ 92 runs చేశాడు. సో కాబట్టి యాజ్ ఏ బ్యాట్స్మెన్ కూడా ఇండియాకి వరల్డ్ కప్లు అందించడంలో యాజ్ ఏ ప్లేయర్ తన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది.
ప్లస్ యాజ్ ఏ క్యాప్టెన్ ఇండియన్ టీంకి క్యాప్టెన్సీ చేయకపోవచ్చు కాక, బట్ యాక్చువల్గా ఐపీఎల్ లాంటి ఒక లీగ్కి ఒక రిచెస్ట్ ఫ్రాంచైజీకి క్యాప్టెన్సీ చేసి కప్పుల్ని 2 సార్లు కప్పు అందించాడు కాబట్టి ఒక తెలివైనటువంటి వ్యూహాలు పన్నగలిగినటువంటి క్రికెటర్ అనేటువంటి ముద్రని ఆల్రెడీ వేసుకున్నాడు. సో వీటన్నిటినీ రీజన్ అదే ఇఫ్ యూ కంపేర్ దట్ డబ్ల్యూవి రామన్కి ఆ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. యాజ్ ఏ ప్లేయర్ హీఈస్ ఒక మంచి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్గా చాలా ఇది, బట్ ఇండియాకి ఎక్కువ చేసిందేం లేదు. బట్ తమిళనాడుకి అంటే బీసీసీఐ డొమెస్టిక్లో మాత్రం రామన్ పరుగుల వరద పారించాడు. కానీ నేను చెప్పినట్టుగా ఈ రకంగా ఒక క్యాప్టెన్గా చేస్తూ తమిళనాడు టీంకి బీసీసీఐ రంజీ ట్రోఫీలో క్యాప్టెన్సీ చేయటం వేరు, ఐపీఎల్ లాంటి ఒక రిచెస్ట్ ఫ్రాంచైజీకి క్యాప్టెన్సీ చేయటం వేరు. సో కాబట్టి ఈ రకమైనటువంటి క్వాలిటీస్ని కనుక కంపేర్ చేసుకుంటూ వెళ్ళేట్లయితే కనుక గంభీర్కి చాలా ప్లస్లు ఉన్నాయి. సో అది కూడా ఒక రీజన్. ప్లస్ ఇప్పటి జనరేషన్కి సరిపోయినటువంటి ఆ అగ్రెషన్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కూడా గంభీర్ని ఒప్పుకునేట్లా చేసింది బీసీసీఐకి. గౌతమ్ గంభీర్ పాలిటిక్స్ లో కూడా మంచి స్ట్రాంగ్ పిల్లర్ అనే చెప్పాలి. ఢిల్లీకి ఎంపీ పొజిషన్ లో ఉండి కూడాను రాజకీయాలకు దూరంగా ఉంటూ నాకు క్రికెట్ అంటేనే ఇష్టం అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రాజకీయాల్లో ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు కదా, అది వదిలేసి ఇందులోకి రావడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అది కొంచెం సర్ప్రైజ్ అనేటువంటిది. ఎందుకంటే 19 to 24 అతను ఈస్ట్ ఢిల్లీ బీజేపీ తరఫున ఎంపీగా అయ్యాడు, 5 ఏళ్ళు ఎంపీగా చేశాడు. సో కాబట్టి సహజంగా ఒకసారి రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు దాంట్లోనే కంటిన్యూ. మోరోవర్ ఇప్పుడు కూడా యాక్చువల్గా బీజేపీకి ఉన్నటువంటి ఆ ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే గంభీర్కి ఎలోన్ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ చరిష్మా దాంతో డెఫినెట్గా నిలబడితే కనుక రెండోసారి కూడా అతను ఎంపీ అయ్యి ఉండేటువంటి. ఎందుకంటే ఇప్పుడు కూడా బీజేపీ చూస్తే 7కి 7 ఎంపీ సీట్లు ఢిల్లీలో గెలిచింది. సో కాబట్టి ఆ రకమైనటువంటి వేవ్ ఉన్నప్పుడు ఎవరైనా దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి అని అనుకుంటారు. కాకపోతే గంభీర్కి ఏంటంటే సహజంగానే బేసికల్గా హీ ఈస్ ఏ క్రికెటర్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ సిద్ధు కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాడు, బీజేపీలోకి వచ్చాడు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు. మొత్తానికి ఎక్కడా కూడా సరిగా అతను మింగిల్ అవ్వలేకపోతున్నటువంటిది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ మనోజ్ తివారీ ఆఫ్ కోర్స్ బెంగాల్ గవర్నమెంట్లో ఇప్పుడు క్రీడల మంత్రిగా ఉన్నాడు, దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. బట్ హౌ లాంగ్ హీ విల్ సస్టైన్ ఇన్ దట్ అనేటువంటిది కూడా బిగ్ క్వశ్చన్. ఈవెన్ ఆఫ్ కోర్స్ యూసఫ్ పఠాన్ రీసెంట్గానే నిలబడ్డాడు, ఎన్నికల్లో గెలిచాడు. అవన్నీ ఒకటే అయినా కూడా బేసిక్గా మైండ్లో ఎప్పుడు కూడా దొల్లేటువంటి క్రికెట్ అనేటువంటి దానికి దూరంగా ఉండటం అనేటువంటిది సహజంగానే క్రికెట్ని అమితంగా ఇష్టపడేటువంటి వాళ్ళకి కొంచెం కష్టమైనటువంటిది. ప్లస్ అతను వ్యూహాలు పన్నగలిగినటువంటి వాడని ఆల్రెడీ మనం ఈ ఉదాహరణలతోటి చాలా స్పష్టంగా తెలుసుకున్నాం మనం. సో అందుకని అతనికి ఎప్పుడు క్రికెట్, ఈవెన్ అంటే ఎంపీగా ఉంటూ కూడా కామెంటేటర్గా అతను సర్వీస్ అందించాడు. సో కామెంటరీ బాక్స్లో కూర్చొని కామెంటరీ చెప్పేదానికన్నా కూడా యాక్టివ్గా ఆన్ ద ఫీల్డ్ ఉంటే కనుక ఇంకా నేను ఎక్కువ చేయొచ్చు కదా ఇండియన్ క్రికెట్కి అనేటువంటి భావన బహుశా గంభీర్ని లీడ్ చేసి ఉంటుంది. ఆ రకమైనటువంటి డ్రైవింగ్ ఫ్యాక్టర్ వర్క్ చేసి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే కనుక పాలిటిక్స్ ద బెస్ట్ బిజినెస్ నవ్వడేస్, ఎవరైనా కానీ పాలిటిక్స్లో రావాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. సో బహుశా గంభీర్కి ఒక ప్లేయర్గా ఇది చేశాడు కానీ కప్పులు అందించాడు. ఒక కోచ్గా కూడా ఇండియాకి కప్ అందిస్తే బాగుంటుంది. క్యాప్టెన్గా ఎలాగో ఇవ్వలేడు ఇంకా. లైక్ రాహుల్ ద్రావిడ్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఇండియాకి వరల్డ్ కప్ రాలే, బట్ యాజ్ ఏ కోచ్ మొన్న కప్ అందించగలిగాడు. సో అందుకని బహుశా అది కూడా ఒకటి గంభీర్ మనసులో దొలిచి ఉండొచ్చు నేను అనుకోవటం. పైగా పాలిటిక్స్లో ఏంటి అంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఫేస్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేయడం, రాజకీయాల్లో ఎత్తులకి పై ఎత్తులు వేరుంటాయి, ఆటలోకి వచ్చేటప్పటికి ఎత్తులు పై ఎత్తులు వేరుంటాయి. సో అందుకని ఇది కొంచెం నాకు ఈజీ అంటే నాకు బాగా ఫెమిలియర్ సబ్జెక్టు అని చెప్పేసి అని కూడా అనుకొని ఉండొచ్చు. అందుకని గంభీర్ పాలిటిక్స్ కాకుండా మళ్ళీ క్రికెట్ వైపే మొగ్గు చూపాడు. ఓకే, సో ఈ పాయింట్ని మనం ఈయనకి క్రికెట్లో ఇంత అనుభవం ఉంది కాబట్టి ఈ పాయింట్ని మనం బేస్ తీసుకొని ఈయన హెడ్ కోచ్ అవ్వడానికి బెస్ట్ రీజన్ అందరూ ఒప్పుకోవాల్సింది అనేటి డెఫినెట్గా నమ్మాలి మనం కూడాను. సో ఇది కూడా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది అనేసి మీరు నమ్ముతున్నారా ఫైనల్గా? ఆఫ్ కోర్స్, వై నాట్. ఎప్పుడైతే ఉన్నటువంటి ఒక మంచి ఆపర్చునిటీని, బెస్ట్ ఆపర్చునిటీస్, ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు పాలిటిక్స్లోనే ఉండి అతను ఎంపీ కనుక అయ్యి ఉండేట్లయితే బహుశా ఢిల్లీ కోటాలో గంభీర్కి సెంట్రల్ మినిస్ట్రీ వచ్చి ఉండేటువంటిది. డైరెక్ట్ క్యాబినెట్ హోదా కాకపోయినా కూడా, ఇండిపెండెంట్ హోదా కాకపోయినా కూడా అట్లీస్ట్ సహాయక మంత్రి పదవి అయినా కానీ మోడీ ఇచ్చి ఉండేటువంటి వాడే 100%. సో అందుకని అలాంటి ఇదిలో అంటే అవన్నీ తెలిసి ఊహించలేడని కాదు కదా, సో అవన్నీ ఊహించగలడు. సో అలాంటిది ఉండి కూడా అంటే ఒక కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఇటు వచ్చాడు. ఆ రకమైనటువంటిది అంటే క్రికెట్ కోసం అతను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు క్రికెట్ కోసం మిగిలినటువంటి వాటిని ఎట్లా వదిలేస్తాడు, సాక్రిఫైస్ చేస్తాడు అనేటువంటిది కూడా ప్లేయర్స్ చూశారు. ఆల్రెడీ బీసీసీఐ కూడా వాటన్నిటిని అబ్జర్వ్ చేసింది కాబట్టి. ఎందుకంటే జైషా హిమ్సెల్ఫ్, బీసీసీఐ సెక్రటరీ జైషానే బీజేపీ ఇది అమిత్ షా కొడుకు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు. సో కాబట్టి పాలిటిక్స్ని చాలా దగ్గరగా గమనించేటువంటి వ్యక్తులు వీళ్ళు. సో అందుకని ఆ ఉన్నటువంటి
ప్రాబిలిటీస్ ఏంటి అనేటువంటిది ఆలోచించినప్పుడు ఇన్ని ఉన్నా కూడా గంభీర్ వదిలేశాడు కాబట్టి అతనికి ఒక సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి అని చెప్పేసి అని బీసీసీఐ అనుకుంది. అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు కాబట్టి డెఫినెట్గానే క్రికెట్కి మనకి ఒక మంచి గైడెన్స్ ఇస్తాడు అనేటువంటిది ప్లేయర్స్ నుంచి యాక్సెప్టెన్స్ అనేటువంటిది వచ్చింది. సో ఇది సహజంగానే గంభీర్ని మిగిలినటువంటి ప్లేయర్లు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తారు. రైట్, సూపర్. ఫైనల్గా గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ముందు మంచి మంచి మ్యాచెస్ రాబోతున్నాయి అని ఒప్పుకొని తీరాల్సిందే అంటారు. ఆఫ్ కోర్స్ గంభీర్కి చెప్పాను కదా ముందే 5 సవాళ్ళు అనేటువంటివి ఉన్నాయి, ఐసీసీ ఈవెంట్స్ అనేటువంటివి 5 ఉన్నాయి. సో గంభీర్ ముద్ర ఎలా ఉంటుంది అంటే అనేటువంటి ఇప్పటికే కొంత కంటే ఈజీగా క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్ళగలరా అని మీరు భావిస్తున్నారా? అంటే ఒకటి వరల్డ్ ఐసీసీ ఈవెంట్ అనేటప్పటికి ఎప్పుడైనా కాంపిటీషన్ అనేటువంటిది. టేక్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి టీములు ఉన్నటువంటి ఇదిలో బైలాటరల్ సిరీస్ వేరు, ఒక వరల్డ్ కప్ ఈవెంట్ అనేటువంటిది వేరు. సో అందుకని కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. కానీ వాటిని కూడా కాదని ఇప్పుడు మన బెంచ్ స్ట్రెంగ్త్ని కూడా గంభీర్ అదే అనేటువంటిది. ఇప్పుడు మొదట అందరూ కూడా T20కి ఫార్మెట్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ అవుతాడు అనేటువంటి స్పెక్యులేషన్స్ చాలా నడిచాయి. కానీ గంభీర్ కోచ్గా అయిన తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ సడన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యాడు. అలాగనే యాక్చువల్గా ఈ సిరీస్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు. బట్ గంభీర్ అయిన తర్వాత అట్లాంటి ఏం నడిచే పని లేదు. సో మనకి ముందున్నటువంటిది 50 ఓవర్ ఫార్మేట్ కాబట్టి దానికోసం ప్రిపరేషన్స్ కావాలంటే సీనియర్లు కంపల్సరీ ఇప్పటి నుంచి ఆడాలి అనేటువంటి ఒక దాన్ని పెట్టి కండిషన్ పెట్టి మళ్ళీ రోహిత్ శర్మ, ఎందుకంటే 50 ఓవర్ ఫార్మేట్కి రోహిత్ శర్మ కెప్టెన్ ఉంటాడు అనేటువంటిది ఇప్పటికున్నటువంటి వార్త. సో కాబట్టి అది జరగాలి అంటే ఇప్పటి నుంచి అతను టీం తోటి ట్రావెల్ చేయాల్సిందే అనేటువంటిది. ఈ రకంగా గంభీర్ తన ఇంపాక్ట్ అనేటువంటిది తన ముద్రని ఆల్రెడీ చూపిస్తూ ఉన్నాడు. సో అందుకని బహుశా ఉన్నటువంటి సవాళ్ళని గంభీర్ చాలా స్పష్టంగానే చాలా చక్కగానే ఫేస్ చేస్తాడని మాత్రం ఇప్పటికి ఉన్నటువంటిది అనిపిస్తూ ఉన్నటువంటి భావన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.